स्वागतम भगवान गाరు सुस्वागतम अब एमएलए सीट जाना स्वागतम भगवान गाరు सुस्वागतम स्वागतम भगवान गाరు स्वागतम 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 ఈ కథ రక్కస్ కొద్ది కాబోయే ముఖ్యమంత్రి గారికి స్వాగతం स्वागतम ఓహో ఎస్పీ ధర్మారావు గారు ఏమిటో చేతిలో పూలదండలతో స్వాగతం పలుకుతున్నారు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్న శుభ సందర్భంలో సంతోషంగా మీకు సమర్పిస్తున్న పూలమాలలు సత్యమూర్తి గారు నేను ఎమ్మెల్యేగానే గెలవలేదు అప్పుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు అప్పుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా అవుతారు అన్నా అవసరమైతే బాంబులు వచ్చి కురిపించి పిక్కింగ్ చేసైనా నిన్ను గెలిపిస్తాను ఇక ఈ ప్రపంచంలో మనకు ఎదురే ఉన్నదన్నా అవును భగవాన్ గారు గూండాలు పోలీసులు కలిస్తే ఇంకేముంది ఆ పోలీసులు అండదండలు ఎప్పుడు ఉంటాయి మీరు గెలుస్తారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు చాలా సంతోషం మీరు రౌడీగా ఉన్నప్పుడు అండగా ఉన్నారు నేను గుండాయిలు చేస్తుంటే తోడుగా నిలిచారు ఇప్పుడు రాజకీయంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో నాపై చూపిస్తున్న అభిమానానికి సంతోషం మీరేం బాధపడకండి తప్పకుండా మీరు గెలుస్తారు చట్టం న్యాయం రాజకీయం మూడు కలిస్తే ఇక మనకి ఎదురే ఉండదు అన్నా నువ్వు ఢిల్లీ నుండి ఎమ్మెల్యే సీటు సంపాదించిన ఈ శుభ సందర్భంలో చిన్న పార్టీ అన్న తమ్ముడు ఈ ఆరాటం నాకు తెలుసురా పిలవరా ఉమ్ములు నాడిని నాకు కోర్టు టైం అయింది వస్తాను అలాగే నాకు టైం వస్తాను సుమారు 15 సంవత్సరాల క్రితం రుద్రమనాయుడు అనే కుటుంబాన్ని మనం సర్వనాశనం చేశాం గుర్తుందా వాడు ప్రాణాలతో మనం ప్రాణాలతో వదిలిపెట్టాం ఇప్పుడు వాడు బందిపోటుగా మారి మనపై పగ తీసుకోవడానికి కాళిదాస్ అనే ఆయుధాన్ని మన మీద పంపించాడన్నా రుద్రమనాయుడు రుద్రమనాయుడు చేసిన మర్యాద అప్పుడే మర్చిపోయావా వాటి ఆ రోజు ప్రాణాలు వదిలిపెట్టగలిగా మనం చేసిన పెద్ద తప్పు ఏం చేద్దామన్నా ఆ రుద్రమనాయుడి అతడు అనుచరుడైన కాళిని అరెస్ట్ చేస్తారా మీకు చేత కాకపోతే చెప్పండి ఆ స్థాయిలోనే నేను హతమారుస్తా చూడండి భగవాన్ గారు ఆ రుద్రమనాయుడు అతని అనుచరుల కోసం స్పెషల్ ఆఫీసర్గా డైనామిక్ ఇన్స్పెక్టర్ని భరత్ కుమార్ అతన్ని నియమించారు తప్పకుండా అతను త్వరలో అరెస్ట్ చేస్తాడు ఆ తర్వాత మీరు భయపడాల్సిన అవసరం లేదు అవునండి అన్యాయంగా నేను చూసుకుంటాను వాడు న్యాయంగా వస్తే అన్యాయంగా నేను చూసుకుంటాను నా వాదనతో పిప్పిరి చేసి
శిక్ష వేయించింది. వాయించి శిక్ష వేయించింటే చూస్తాను. ఇక మేము వస్తాం. అందుకే వస్తాం. ఇక మేము వస్తాం. ఇంకా మేము వస్తాం. ఓకే ఓకే. జిల్లా ఈ లాయర్ సత్యమూర్తి, ఈ లాయర్ సత్యమూర్తి, ఎస్పీ ధర్మారావు ఎస్పీ ధర్మారావు మన కాళ్ళ కింద చెప్పులు లాంటి వాడురా. ఆ కాళ్ళ కింద చెప్పు లాంటి వాళ్ళ సరిగా వాడుకుంటే సరిగా వాడుకుంటే మనకు ఉపయోగపడతారు. ఆ? మనకు ఉపయోగపడతారు. మనకు ఉపయోగపడతారు. అవునా? అవునన్నా మన విశ్లేష బిస్కెట్లకు మన విశేష బిస్కెట్లకు మన చుట్టూ కుక్కలా తిరుగుతున్నారు. మన చుట్టూ కుక్కలా తిరుగుతున్నారు. అలాంటిది అచ్చగా. అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మన చేతిలో ఉంటే మన చేతిలో ఉంటే చాలా మంచిది. మనకు చాలా మంచిదన్నా. అన్నా రేపు జరిగే ఎలక్షన్ లో రేపు జరిగే ఎలక్షన్ లో బాంబులు చేయాలి. మామూలు చేయాలి. వస్తారన్నా? వస్తానన్నా. తమ్ముడు, తమ్ముడు, డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎవరి ప్రాణాలు పోయినా పర్వాలేదు, అందరి ప్రాణాలు అయినా పర్వాలేదు, ఎలక్షన్ లో మనం గెలవాలి. ఎలక్షన్ లో మనం గెలవాలి, గెలిచి తీరాలి. గెలిచి తీరాలి. అలాగేనా? అలాగే అన్నా. వస్తా. వస్తా. రౌడీగా పుట్టారు, రౌడీగా పుట్టాను, గుండాయిలో పెరిగారు. గుండాయి చదువుతున్నాను. ఇప్పుడు ఎప్పుడు రాజకీయాలు అడ్డు పెడుతున్నారు. రాజకీయంలో వాళ్ళు పెడుతున్నాను. తెలంగాణ మొత్తం ఈ తెలంగాణ మొత్తం నా కమందాస్తాలు నలిగిపోతుంది. నా కమందాస్తాల్లో నా కబంధ స్థానంలో నలిగిపోతుంది. నలిగిపోతుంది.